రోజు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ శ్రీశైలంలో కొన్ని హాస్టల్స్, అంగన్వాడీస్, స్కూల్స్, రేషన్ షాప్స్ ఇవన్నీ తనిఖీలు చేస్తా ఉన్నాం. స్కూల్స్ అండి, నిన్న సాయంత్రం రాత్రి ఒక ట్రైబల్ హాస్టల్, ప్రతిభ ట్రైబల్ హాస్టల్, ఈ రోజు ఆశ్రమ ట్రైబల్ హాస్టల్ ఇవి చూడడం జరిగింది. ఈ రోజు మరి వాస్తవంగా చెప్పాలంటే ప్రిన్సిపాల్ చెప్పేదానికి ఇక్కడ లోపల జరిగేదానికి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంది. అసలు వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలా, 157.5 గ్రాము ఇవ్వాల్సిన పరిస్థితి, ఆ ప్రిన్సిపాలే 100 గ్రాములు సార్ ఒకసారి అనే పరిస్థితి ఉంది. అంటే ఎంత క్వాంటిటీస్ ఇస్తారు ఏంది అనే విషయాలు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. సరే, ఏదేమైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్, ఈయనకి ఏం తెలుసులే, ఏదో ఒకటి చెప్తే తినిపోతారులే, చెవులుపుకుంటానే టైప్ లో ఉంది. అది కాదు, నాకు ఆవలిస్తే పేరు లెక్క పెడతాను నేను, నాకేం పెద్ద సమస్య కాదు. దాదాపు 2500 విజిట్స్ చేశాను నేను ఏపీ స్టేట్ లో. ఇప్పటికి ఇక్కడ పిల్లలతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ చేశాము. వాళ్ళకి ఇప్పటికి చికెన్ అసలు దాదాపు పోయిన మన మంగళవారం ఇవ్వాలి, మామూలుగా ఇది వీలైతే బుధవారం మార్చారంట. కానీ బుధవారం గాని ఆదివారం గాని ఇంతవరకు చికెన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ హాస్టల్లో. ఇది చాలా అసలు ఇది ట్రైబల్స్ అని చెప్పి చాలా హీనంగా చూస్తా ఉన్నట్టు అనిపిస్తా ఉంది నాకు వాస్తవంగా. ఇక్కడ ఒక ముక్క ఇస్తారంటండి, ఒకటి అంతే, ఒక ముక్క 157.5 గ్రాముకు గాను ఒక ముక్క ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం పెరుగు పెట్టాలా, ఇంతవరకు ఏ రోజు పెరుగు పెట్టిన దాఖలాలు లేవు. వారానికి 6 ఎగ్స్ ఇవ్వాలా, ఒక గుడ్డు ఇస్తారంట. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఏ రోజు దాదాపు రోజు జీరా రైస్ ఎక్కువ సార్లు పెడతా ఉన్నారు, ఎందుకంటే ఈజీ మేకింగ్. మా సండే రోజు పూరి బఠానీ కర్రీ పెట్టాలా, అది ఎప్పుడో మర్చిపోయినారు ఆ విషయాలు. మా మార్నింగ్ పాలు అయితే కన్నా 5 లీటర్లలో ఒక 20 లీటర్ల నీళ్లు పోసి అందరికి ఇస్తా ఉన్నారు. చాలా దారుణం అది. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదో ఆ గుగ్గులు ఎప్పుడు గుగ్గులే ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఆ బొరుగులు ఇస్తా ఉన్నారు, ఎప్పుడు రోజు బొరుగులు అన్నమాట. మనం మెనూ అనేది ఎక్కడ కూడా డివైడ్ అవుతా ఉందండి, కంప్లీట్ ఎక్కడ ఫాలో కావడం లేదు. నైట్ ఫ్రూట్ అనేది మర్చిపోయినారు, ఎవ్రీడే ఒక ఫ్రూట్ ఇవ్వాలా. ఈ రోజు మేము వస్తా ఉన్నామని ఫ్రూట్లు అన్ని రెడీగా ఉన్నాయి తప్పితే, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే నేను వస్తున్నాననే విషయం. అయినా కానీ పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయ్యి ఏం జరుగుతా ఉంది, వాళ్ళు ఎంత షో చేసి ఎంత దాపెట్టాలన్నా కానీ మా పందాలు మేము తెలుసుకుంటాం ఏందనేది. వీటన్నిటి మీద ఈ కంప్లైంట్ల మీద ఇక్కడ పనిచేసే ప్రిన్సిపల్ కు మేము షోకాజ్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ రాసి దాన్ని ఆయన ఏ విధంగా రిప్లై ఇస్తాడో దాన్ని చూసి దాని తర్వాత సస్పెన్షన్ కు రికమెండ్ చేస్తాం జేసీ గారికి. ఖచ్చితంగా ఇది తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఒకటేనండి, పేద పిల్లలు, ట్రైబల్స్, మనకు ఎస్సీ బీసీ పిల్లలన్నా కొంచెం ఇంప్రూవ్ అయిపోయారు, కొంచెం పర్లేదు. ఈ ట్రైబల్స్ పిల్లలు ఈ కొండ ప్రాంతాలు ఎక్కువ ఇట్లా ఉంటారు, వాళ్ళు కొంచెం భోజనాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి ఇళ్ల దగ్గర. ఇక్కడ ఇచ్చిందే అమృతంగా తింటా ఉన్నారు వాళ్ళ రైట్ వాళ్ళకి తెలియకుండా పోయింది. వాళ్ళకి ఎంత ఇవ్వాలా ఏమి ఇవ్వాలా అనేది కూడా ఏమీ తెలియదు. వాళ్ళని చాలా దారుణంగా చూస్తా ఉన్నారు. ఇక్కడే కాదు, ట్రైబల్ హాస్టల్స్ అన్ని కూడా దాదాపు చాలా ఇలాగే ఉన్నాయి. రాష్ట్రం దీని మీద ఖచ్చితంగా మేము రాష్ట్రానికి విన్నపాలు చేస్తాం, లెటర్ పెడతాం, ఖచ్చితంగా మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి లెటర్లు ఇస్తాం. వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఎక్కడ మేము పోయి తగిన దగ్గరల్లా మేము చర్యలు తీసుకుంటాం. ఇంకా కూడా ఒకరోజు సెటరేట్ చేయాలండి. ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. మీకు ఈ ఆన్ ది వేలో చిన్న దోర్నాల అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆడ ఒక ట్రైబల్ హాస్టల్ నిన్న చూస్తే ఎవరూ లేరు అక్కడ. ఆడ ఎవరు పిల్లలే లేరు, టీచర్లు లేరు. భోజనం చూస్తే కొంచెం భోజనము కర్రీ, ఒక రసం చేశారు. యాక్చువల్లీ నిన్న చిక్కుడుగా కర్రీ చేయాలా, రసము, మజ్జిగ ఇవ్వాలా, మజ్జిగ లేవు. అసలు చికెన్ అనే మాటే మర్చిపోయారంట ఆడ. అసలు ఏ ఇయర్ లో ఏ రోజు పెట్టలేదంట. ఒక్క వంట ఉంది, పిల్లలు లేరు, టీచర్లు లేరు. అట్లా దారుణంగా ఉన్నాయి హాస్టల్స్, ట్రైబల్ హాస్టల్స్, ముఖ్యంగా ట్రైబల్ హాస్టల్స్. నిన్న బీసీ హాస్టల్కి వెళ్ళాం, మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ కు. బాగుంది, సంతోషం. కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అడిగినాం, రెక్టిఫై చేశాం, చిన్న రెక్టిఫై చేసుకోమని చెప్పినాం. వాళ్ళకి అన్ని చెక్ చేశాము, వాళ్ళ పాత బిల్స్ అన్ని చూసాము. అంత క్వాలిటీ ఓకే, పర్వాలేదు. పిల్లలతో కూడా మాట్లాడాం, పిల్లలు కూడా బాగుంది సార్ మాకు అని చెప్పారు. అక్కడ రిజల్ట్ వస్తుందండి, 588 మార్కులు వచ్చాడు లాస్ట్ ఇయర్. అది ఒక గొప్ప. ఇది కానీ ఈ ట్రైబల్స్ నండి, వీళ్ళని చాలా దారుణంగా చూస్తా ఉన్నారు. ఈ వార్డన్లు మరి వాళ్ళకి ఏం తింటా ఉన్నారో ఏమో, వాళ్ళకు పిల్లలు ఉండరు, వాళ్ళకు సంసారాలు ఉన్నాయి. దేవుడు మరి ఎట్టెట్ట ఏం చేస్తా ఉన్నాడో. వాళ్ళ బాధలు ఏమన్నా ఉంటే వాళ్ళ హెడ్లకు చెప్పుకోవాలి. ఇది మా పరిస్థితి, ఈ విధంగా మేము పెట్టలేకున్నాం, ఈ డబ్బులు సరిపోవడం లే, ఇంకోటి. చాలా మంది మాకు డబ్బులు సరిపోవడం లేదంటా ఉన్నారు. నిన్న రాత్రి అయితే ఎందుకు డబ్బులు సరిపోదు? ఏపీ స్టేట్ అంతా ట్రైబల్ హాస్టల్ అందరికీ సరిపోయినప్పుడు ఒక్క శ్రీశైలంలోనే ఎందుకు సరిపోదు? జాగ్రత్తగా 46 రూపాయల 67 పైసలు ఇస్తుంది ప్రభుత్వం, బియ్యం కాకుండా, వంట వాళ్ళ జీతాలు కాకుండా. ఈడ వాచ్మెన్ ఉన్నాడు అని ఆయన చెప్పినాడు, ఈడ వాచ్మెనే లేడంట. ఈడ బరుగుడ్లు, ఆవులు, పందులు, కుక్కలు ఇవన్నీ లోపలికి వస్తా ఉన్నాయి. వాచ్మెన్ ఉన్నాడని ప్రిన్సిపాల్ గా చెప్తారు. పిల్లలైతే వాచ్మెన్ లేడు సార్ ఇక్కడ, ఏ రోజు ఉండడు అంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.